తెలంగాణలో మనం పాత సామెతలు వినున్నాం. ఊళ్ళో ఏ ఇంట్లో కోడి కోసినా దొరవారి ఇంట్లో తెగవలసిందే. ఊళ్ళో ఏ ఆడపిల్ల సమర్థ అయినా దొరవారి ఇంటికి రావాల్సిందే. 78 దాకా కరీంనగర్లో అమలైన విధానం ఇది. ఒక దొరతనం, ఒక దుర్మార్గం, ఒక దౌర్జన్యం. సరిగ్గా అమెరికా ఇవాళ ఆ దౌర్జన్యం కొనసాగిస్తుంది. అంటే ప్రపంచం ఏం మారలేదన్నమాట. అదే భూస్వామ్యం, అదే రాచరికం, అదే పెత్తందారితనం ఇవాళకి కొనసాగుతూ ఉన్నది. అందువల్ల కూడా ఈ యుద్ధాన్ని ఖండించవలసి ఉంది. నువ్వెవడివి? నా దేశంలో దొరికే చమురు మీద నీదే అధికారం అని ప్రకటించడానికి, నా జాతీయకరణను అడ్డుకోవడానికి, నా సొంత పాలకులను, ఆ పాలకులు మంచివాళ్ళ కాదా చాలా చర్చ జరుగుతుంది. అదంతా వేరే చర్చ. ఆ చర్చకు సంబంధం లేదు. ఒకవేళ ఆ పాలకుడు మంచివాడు కాకపోతే ఆ ప్రజల హక్కు అది ఆ పాలకుడిని మార్చుకోవడం. బయటి వారికి అధికారం లేదు. బయటి వాడు ఎవడో వచ్చి ఈ అధికారాన్ని తొలగిస్తాను. ఎంత ప్రేమ వాళ్లకు. స్త్రీల హక్కులు భంగపడుతున్నాయి కాబట్టి మేము రక్షించడానికి పోయాం. మీ దేశంలో స్త్రీల హక్కుల సంగతి చూడు, ఇతర దేశాల్లో స్త్రీల హక్కులు చూడు. అది చూడకుండా ఇరాన్లో ఒక కారణం, సరిగ్గా ఇటువంటి తప్పుడు కారణాలు చూపెట్టి ప్రపంచం ఆమోదించే కారణాలను తాము దుర్వినియోగం చేసి తమ హక్కు భుక్తం చేసుకుని అమెరికా అక్కడ ప్రవేశించింది. అమెరికా అక్కడ ప్రవేశించడానికి ఇవాళ మొదటిసారి కాదు, 47-48 నుంచే ఈ చమురు దేశాల మధ్య పక్కలో బల్లెంలాగా మన తైనాతి, మన సేవకుడు, మన బంటు ఒకడు ఉండాలి అని ఇజ్రాయెల్ను పెట్టారు. ఆ ఇజ్రాయెల్కు ఏమి దెబ్బ తగిలినా, లేదా ఇజ్రాయెల్ పాలక వర్గాలే ఇవాళ అమెరికాను కూడా శాసిస్తున్నాయి. అమెరికాలో బహుళజాతి సంస్థలు, అమెరికాలో ఫైనాన్స్ క్యాపిటల్, ద్రవ్య పెట్టుబడి మొత్తాన్ని శాసిస్తున్న వాళ్ళు ఇజ్రాయేలీ జూ వ్యాపారులు. వాళ్ళు ట్రంప్ చేత కూడా, అంటే ట్రంప్ నెతన్యాహు ఇద్దరి కూటమి, ఒక దుష్ట కూటమి ప్రపంచానికే శత్రువుగా తయారైంది. ఇరాన్కు శత్రువుగా తయారైంది. భారతదేశానికి అది ఎప్పటి నుంచో శత్రువు. నిజానికి భారతదేశంలో మనం గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాల చరిత్ర చూసినా, లేదా అంతకుముందరి చరిత్ర చూసినా, మన సహజ వనరులను కొల్లగొట్టడానికి అమెరికన్ బహుళజాతి సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. దండకారణ్యంలో దొరికే అత్యంత విలువైన ఖనిజ వనరులను కొల్లగొట్టడానికి, బహుళజాతి సంస్థలకు అప్పగించడానికి ఆపరేషన్ కగార్ వచ్చింది. ఒక ఉద్యమాన్ని ఊచకోత కోసారు. ఉద్యమం లేదని ఇవాళ చెప్తూ ఉన్నారు. అంటే ఈ ఖనిజ వనరుల, సహజ వనరుల దాహం అనేది ఈ యుద్ధం వెనుక ఉంది. ఒక ఆదర్శంగా, ఒక నమూనంగా ఉండిన ఇరాన్, హైదరాబాద్ భాషలో భాగమైన ఇరాన్ ఇవాళ ధ్వంసమైపోతున్నది. గత 3 వారాలుగా వేలాది మంది చచ్చిపోయారు. వందలాది భవనాలు నేలమట్టం అయిపోయాయి. స్వయంగా ఆ దేశ అధ్యక్షుడే హత్యకు గురయ్యాడు. రోజువారీ అటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ వాళ్ళని చంపుతాము, వీళ్ళని చంపుతాము అని బీరాలు పలుకుతూ ఉన్నారు. కొన్ని వందల ఆసుపత్రుల మీద బాంబులు పడ్డాయి. కొన్ని వేల పాఠశాలల మీద బాంబులు పడ్డాయి. మీరందరూ వార్తలు చదివే ఉంటారు. ఆ వివరాల్లోకి మళ్ళీ నేను పోనక్కర్లేదు. మొట్టమొదటి రోజే 180 మంది పిల్లల, చిన్నారి పిల్లల స్కూల్ మీద బాంబింగ్ జరిపారు. అంటే ఇది ఒక పెద్ద మానవ విషాదం. అందువల్లనైనా మనం మనుషులమే అనుకుంటే, మనకు ఒక హృదయం ఉంటే తప్పనిసరిగా ఇరాన్లో జరుగుతున్న బీభత్సం గురించి, ఇది ఇరాన్లో మాత్రమే ఆగిపోలేదు, చుట్టూ దేశాలకు కూడా వ్యాపిస్తుంది. ఇరాన్ మీద ఎందుకు దాడి జరుగుతుంది? ఇరాన్ మీద యుద్ధానికి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ చెప్తున్న కారణాలు ఏమిటి? అక్కడ అణువాయుధ తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందువల్ల అణ్వాయుధ తయారీని అడ్డుకోవడానికి అనేక ఆంక్షలు, ఇవాళ కాదు అనేక సంవత్సరాలుగా ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షలన్నిటినీ ఇరాన్ పాటించడం లేదు. కాబట్టి మేమే పరిశీలిస్తాము మీ అణు కేంద్రాలను అంటే అనుమతి ఇవ్వలేదు కాబట్టి మేము అక్కడికి యుద్ధానికి వెళ్తున్నాము అంటున్నారు. ఇది మొట్టమొదటి కారణం వాళ్ళు చెప్తుంది. అణ్వాయుధాలు ప్రపంచం మొత్తాన్ని, భూగోళం మొత్తాన్ని కొన్ని డజన్ల సార్లు నాశనం చేయగల అణ్వాయుధాల కుప్ప మీద కూర్చున్నవాడు నువ్వు అణ్వాయుధం తయారు చేస్తున్నావని ఇంకోటి అంటున్నాడు. ఇది ఎంత దుర్మార్గమైన, అమానుషమైన, హాస్యాస్పదమైన అంశం ఆలోచించు. అమెరికా దగ్గర ఉన్న అణ్వాయుధాలతో పోలిస్తే, లేదా ప్రపంచంలోని పెద్ద దేశాలతో దగ్గర ఉన్న అణ్వాయుధాలతో పోలిస్తే ఇరాన్ దగ్గర అసలు ఇంకా ప్రయోగాలు జరగడం లేదు.
ఒకవేళ ప్రయోగాలు జరుగుతున్నాయి, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అని నువ్వు చెప్పింది అబద్ధం అని 3 వారాలు రుజువైంది. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళది వేసి ఉండేవాడు, వాళ్ళ దగ్గర లేదని. అట్లా లేదు అనడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలంటే, సరిగ్గా 20 ఏళ్ల కింద ఇదే అమెరికా ఇట్లాంటి అబద్ధంతోనే ఇరాక్ మీద దాడి చేసింది. ఇరాక్ మీద దాడి చేసినప్పుడు అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, జన విధ్వంసక ఆయుధాలు తయారవుతున్నాయి, రసాయన ఆయుధాలు తయారవుతున్నాయి, జీవ ఆయుధాలు తయారవుతున్నాయి, వాటిని అడ్డుకోవడానికే పోతున్నాము అని అన్నారు. అక్కడికి పోయారు, ఇరాక్ను ధ్వంసం చేశారు, ఇరాక్ను నాశనం చేశారు. ఇరాక్ అధ్యక్షుడిని సద్దాం హుస్సేన్ను పట్టుకొని దొంగ విచారణ జరిపి, ఇది విచారణ, ఒక దేశం వాడు ఇంకో దేశ అధ్యక్షుడిని ఎట్లా విచారిస్తాడు? విచారణ జరిపి ఉరి శిక్ష వేసి చంపేశారు. తెలంగాణలో మనం పాత సామెతలు వినున్నాం, ఊళ్ళో ఏ ఇంట్లో కోడి కోసినా దొరవారి ఇంట్లో తెగవలసిందే. ఊళ్ళో ఏ ఆడపిల్ల సమర్థ అయినా దొరవారి ఇంటికి రావాల్సిందే. 78 దాకా కరీంనగర్లో అమలైన విధానం ఇది. ఒక దొరతనం, ఒక దుర్మార్గం, ఒక దౌర్జన్యం. సరిగ్గా అమెరికా ఇవాళ ఆ దౌర్జన్యం కొనసాగిస్తుంది. అంటే ప్రపంచం ఏం మారలేదన్నమాట. అదే భూస్వామ్యం, అదే రాచరికం, అదే పెత్తందారితనం ఇవాళకి కొనసాగుతూ ఉన్నది. అందువల్ల కూడా ఈ యుద్ధాన్ని ఖండించవలసి ఉంది. ప్రధానంగా గుర్తించవలసింది ఇది. హట్టింగ్టన్ లాంటి వాడు ఇది క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అన్నాడు. ఒక ముస్లిం నాగరికతకు, ఒక క్రైస్తవ నాగరికతకు మధ్య యుద్ధం అన్నాడు. ఆ ముస్లిం సంస్కృతి, క్రైస్తవ సంస్కృతి ఎట్లా ఉన్నప్పటికీ, వాటి మధ్య యుద్ధం ఎట్లా ఉన్నప్పటికీ అసలు మూలం చమురులో ఉంది, అసలు మూలం ఆయిల్లో ఉంది, రాజకీయ ఆర్థిక కారణాల్లో ఉంది. కనుక ఈ రాజకీయ ఆర్థిక కారణాలను ఒక ఇరాన్లో కొనసాగిస్తే ఇరాక్లో కొనసాగనిచ్చాం, ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగనిచ్చాం, లిబియాలో కొనసాగనిచ్చాం, ఇరాన్లో కూడా కొనసాగితే ఇక ప్రపంచం మిగలదు. ఏ దేశానికి ఇది స్నేహపూరితం కాదు, ఏ దేశానికి ఉపయోగకరం కాదు, అన్ని దేశాలకు ఇది ప్రమాదకరం. కనుక ఇరాన్లోనైనా ఇప్పుడైనా మనం చెయ్యి అడ్డం పెట్టవలసి ఉంది, ప్రతిఘటించవలసి ఉంది. ఈ యుద్ధం ఆపేయాలి, ఇరాన్కు జరిగిన నష్టానికంతా నష్టపరిహారం కట్టివ్వాలి అని ప్రకటించవలసి ఉంది.